రేయ్ అది ఎలా ఒప్పుకోదో నేను చూస్తా. రేపు అది కాలేజీకి వస్తుందిగా, అందరి ముందు దానికి పరువు తీస్తే చచ్చినట్టు అదే ఒప్పుకుంటుంది. సరేరా మరి, ఓకే మరి బాయ్. అక్క ఎవర్రా ఫోను? అక్క అది ఏమైందప్పా, ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడో వాడిని అడగండి. ఏరా తేజ, ఏం చేశావు? అక్క చేతుల్లో ఎందుకు దెబ్బలు తింటున్నావు? వాడెందుకు చెప్తాడు నాన్న? రేయ్, అయినా నీలాంటి వాళ్ళ వల్లేరా ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయింది. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అయినా ఇంట్లో నాన్నున్నాడు, తమ్ముడున్నాడు, అన్నున్నాడు అని స్వేచ్ఛగా పడుకునే రోజు కూడా లేకుండా పోయింది కదరా మీలాంటి వాళ్ళ వల్ల. అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది అని న్యూస్ లో, పేపర్స్ లో చదువుతున్నారు, కానీ మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని చూసుకోలేకపోతున్నారు. అయినా నాకు ఒక తమ్ముడున్నాడు, నాకేదైనా అయితే వాడు అండగా ఉంటాడు అనే ధైర్యం కూడా ఈ రోజు నిన్ను చూసాక పోయింది. ఒక ఆడదానిగా ఎందుకు పుట్టానా అని నాకే సిగ్గేస్తుందిరా. అసలు ఆడపిల్ల పుట్టి ఎలా పెద్దగవుతుందా అని ఆలోచించుకుంటూనే భయం వేస్తుంది మీలాంటి వాళ్ళ వల్ల. అయినా నువ్వు ఒక అమ్మాయిని బాధ పెట్టే ముందు నీ ఇంట్లో ఉన్న అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ నీకు గుర్తు రావట్లేదా? ఏరే ఆడపిల్లని ఏడిపించాలని ఆలోచన వచ్చినప్పుడు నేను గాని అక్క గాని గుర్తు రాలేదారా? ఎలా పుట్టావురా నా కడుపులో? చెడ పుట్టావు కదరా. ఒరేయ్, నిన్ను చూశాక నా పెంపకం మీద నాకే సిగ్గేస్తుందిరా. నా ముందు కనబడకు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి. వీడియోలో చూపించినట్టుగా పేపర్లలోనూ టీవీల్లో న్యూస్ చూసి సొసైటీని మార్చాలి అనుకుంటున్నాం, కానీ మన ఇంట్లో ఏం జరుగుతుంది అని ఆలోచించుకోలేకపోతున్నాం. మార్పు మన ఇంటి నుండే మొదలైతే ఆడవాళ్లకు నిజమైన స్వేచ్ఛ వచ్చినట్టే.